కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని, పండించిన పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయకుండా రోజుల తరబడి రైతులను నిరీక్షించేలా చేస్తుందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావులకే దక్కుతుందన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలోని పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నమ్మి ఓటు వేసిన పాపానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. రైతులు పొద్దుతిరుగుడు పంట తీసుకొచ్చి 20 రోజుల పైనే అవుతుందని, నేటికి కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు జరగడం లేదన్నారు. ప్రభుత్వం కావాలనే పొద్దుతిరుగుడు కొనుగోలు చేయడం లేదని, ఇదంతా చూస్తుంటే దళారీ వ్యవస్థతో ప్రభుత్వం అధికారులు ఏమన్నా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా అని అనుమానం వస్తుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోగా, రైతు చనిపోతే రైతు బీమా డబ్బులు కూడా సరిగా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగిడి శ్రీనివాస్ ముదిరాజ్, కామిని ఉమేష్ చంద్ర, గ్రామ శాఖ అధ్యక్షులు కనకయ్య, ఉప సర్పంచ్ కన్నారెడ్డి పాల్గొన్నారు.